గర్భంలో కలిసిపోతావు. అర్థమైందా పావనమ్మ? ఊరికేనే నీకు మనిషే మందం అనుకున్నా కానీ నువ్వు తోలు కూడా మందమే ఉంది. ఆడపిల్లలాగా ఉండాలి. చాలా చూస్తున్నా, ఎగిరెగిరి పడుతుంటావు. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఉన్నారు, నీలాగా ఎగిసి పడుతున్నారా? నీకన్నా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, తుల ఉమా గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకో. ఎగిరెగిరి పడుతున్నావు. అన్ని నాకు అనిమనిగే ఉంటుంది, ఏం లేని లాగి నీలాగా ఎగిరెగిరి పడుతుంది. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినావు అనుకో, తోలు తీస్తాం బిడ్డ. అర్థమైందా? ఏదో పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావు, ఏదో సోషల్ మీడియా కాగానే బట్టి పడతావు. స్క్రిప్ట్ రాసియంగానే కోడాయి కూస్తుంది బయట కవితమ్మ. మా అన్న ఇట్లా, మా నాయన ఇట్లా, మా బావ ఇట్లా, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఇట్లా అని చెప్తుంది. సొంతం బిడ్డ బయట పోయి చెప్తుంటే అద్దె బిడ్డ వచ్చి ఏదేదో కథలు చెప్తున్నావు. ఏదన్నా చెప్పాలి అంటే కవితమ్మ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ అందరికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓ బిడ్డో కొడుకు అనుకున్నారు కానీ మరి నువ్వు ఉద్దర పావనివి, మరి బాపు అంటున్నావు. మరి ఇక నువ్వే చెప్పాలి ఎట్లా బాపు, నీకు ఎట్లా బాపు అవుతాడో. మేమైతే చెప్పలే. నీకన్నా దిగజారి మాట్లాడవచ్చు, కానీ మాకు ఒక సంస్కారం ఉంది. మేము ఒక PCC జనరల్ సెక్రటరీ కాబట్టి మేము ప్రజలలో నిత్యం ఉంటాం కాబట్టి ప్రజా మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడుతున్నాం. నీలాగా 30-40 వేలకు జీతానికి పనిచేస్తలేను నేను. అర్థమైందా? 30-40 వేల కోసము నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేము. అర్థమైందా? మా PCC గారి మీద నువ్వు విమర్శలు చేసినావు కాబట్టి 100% నేను కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. 100% ఒక BC బిడ్డను పట్టుకొని ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక టీచర్ స్థాయికి వెళ్ళి వచ్చింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు. సిగ్గుందా నీకు అసలు? PCC గారు గురించి మర్యాద లేకుండా ఆయనను విమర్శించే స్థాయి అనేది. ఒకసారి మహేష్ అన్న గురించి నువ్వు మాట్లాడినావు అనుకో, తోలు తీస్తా బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏడ పడితే ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అనుకో, గొప్పదానం అనుకుంటున్నావు నువ్వు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు, గుర్తుపెట్టుకో. రాజకీయాలు చెయ్యి, నేను ఎవ్వడు చేయొద్దంటలేడు. తిరుగు, రాజకీయాలలో ఎదుగు. నేను ఎవ్వరు విమర్శించారు. ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే తోట తీస్తాం. 100% నువ్వు మహేష్ అన్నకి నువ్వు క్షమాపణ చెప్పాలి.